స్థానిక సంస్థల ఎన్నికలు అలానే పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ కేబినెట్ లోకి తీసుకుంటారనేటువంటి చూడాలి. సో మొత్తం మీద గడిచిన ఏడాదిన్నరగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు అంటూ జరుగుతున్నటువంటి ఊహాగానాలకు కానీ లేదా ఉత్కంఠకు కానీ తెరబడినట్టుగానే మనకు తెలుస్తుంది. సో మా ప్రతినిధి తెలంగాణ సచివాలయంలో నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే వచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా విస్తరణకు సంబంధించినటువంటి ఉత్కంఠకైతే తెరబడింది. సాయంత్రానికి ఇటు రాజ్భవన్ నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఒక నోట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపే విస్తరణ కాబట్టి సో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల లేకుంటే నలుగురు ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈసారి కేబినెట్ లో సో ఎట్లాంటి ఎవరిని తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే 4 జిల్లాలకైతే ఇప్పటివరకు కేబినెట్ లో చోట్లేదు. అది ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. సో ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది, అంటే చోటు లేకుండా పోయింది. మరోవైపు కొన్ని సామాజిక వర్గాలకు కూడా కేబినెట్ లో ఇప్పటి వరకు కూడా చోటు లేకుండా పోయింది. సో ఈసారి కేబినెట్ విస్తరణ అనేటువంటి అంత ఆశామాసి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఎక్కువ. సో అవకాశాలు దక్కని వాళ్ళు ఎంత యాగి చేస్తారో మనకు తెలుసు. కానీ ఈసారి విస్తరణలో ఎంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎవరికి అవకాశాలు దక్కేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి? మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సామాజిక సమీకరణలు కుదరని నేపథ్యంలోనే ఈ జిల్లాల వారీగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో క్యాబినెట్లో చోటు కల్పించేటువంటి క్రమంలో సరైనటువంటి సమతుల్యతకు అవకాశం లేనటువంటి నేపథ్యంలోనే, అంతేకాకుండా ఉన్నటువంటి 6 స్థానాలకు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు పోటీ పడ్డటువంటి నేపథ్యంలోనే అధిష్టానము ఇప్పటి వరకు దానిపైన తర్జనా భర్జన పడుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది వాయిదా పడుతూ వస్తూ ఉంది. సో ఎట్టకేలకు దానిపైన సామాజిక సమీకరణలతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయి అధిష్టానము ఇక దానిపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజు రాత్రి వరకు దీనిపైన క్లారిటీ వస్తుంది. వాస్తవానికి ప్రస్తుతము రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా రాష్ట్రంలో లేడు, ఢిల్లీలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మిడ్-నైట్ వరకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారనేటువంటి సమాచారం ఉంది. సో హైకమాండ్ నుంచి కూడా ఈరోజు సాయంత్రానికి దీనిపైన ఒక అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఓపెన్గా మీడియాకు ప్రకటన విడుదల చేస్తారా లేదా ఇంటర్నల్గా పార్టీ వరకే ఇంటర్నల్ సర్క్యులర్ ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ద్వారా గవర్నర్కి క్యాబినెట్లో ఎవరికైతే కొత్తగా చోటు కల్పించారో వారి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తారా అనేటువంటిది మాత్రము ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి మీరు చెప్పినట్లుగా గత ఏడాదిన్నర కాలంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇదిగో అదిగో అని చెప్పి దసరా, ఉగాది అని చెప్పి పండుగలన్నీ కూడా పోయాయి, కానీ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సో వాస్తవానికి గత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో తలమునకలై ఉన్నటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, ముఖ్య నాయకులందరినీ కూడా కాంగ్రెస్ అధిష్టానము ఢిల్లీకి పిలిపించుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని, అదేవిధంగా ముఖ్య నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పీసీసీ చీఫ్ అందరినీ కూడా ఢిల్లీకి పిలిపించుకుంది. సో ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి కసరత్తును చేసింది. ఇక రేపో ఎల్లుండో విస్తరణ కూడా ఉంటుందనేటువంటి ప్రచారం కూడా అప్పుడు విస్తృతంగా జరిగింది గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో. కానీ అప్పుడు వెంటనే ఎస్సీల నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి నల్గొండకి కాకుండా ఇప్పటికే 2 పదవులు ఇచ్చారు. అక్కడ రంగారెడ్డి జిల్లాకి ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం గడిచిన ఢిల్లీలో గతసారి జరిగినటువంటి చర్చల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత లేకపోవడంతో మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలంతా కూడా ఇటు అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, అంటే దాదాపుగా ఒక 3 నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా సో ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేకపోతే మంత్రివర్గ కూర్పులో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అది కరెక్ట్ కాదు అనేటువంటి విజ్ఞప్తులు రావడం, మరోవైపు ఇటు కొంతమంది సీనియర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం, మరోవైపు ఇక్కడి నుంచి పీసీసీ ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ తమ అనుచరులకు కానీ లేదా తమ సూచించినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అట్లాంటి చర్చల వల్ల కొంత వాయిదా పడుతూ వస్తుంది. సో మరి ఈసారి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎందుకంటే చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి అయితే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది సీనియర్లు కూడా వాళ్ళంతా కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరగట్లేదు? కేవలం 3-4తోనే ఎందుకు విస్తరించాలనుకుంటుంది? సో మిగిలిన వాళ్ళని ఎప్పుడు కేబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి?